హాయ్ అండి, అందరికీ నమస్కారం. పొద్దున్నే ఇట్లా చల్లంటి వాతావరణంలో పిచ్చుకలు అరుస్తుంటే ఎంత హాయిగా ఉందో కదండి. ఇప్పుడైతే నేను టీ పెట్టానండి. చల్లటి వాతావరణంలో టీ, అల్లం టీ. ఈరోజు వీడియో ఏంటంటే బందోష అండి. బందోష నేను ముందే నైట్కి అన్నీ నానబెట్టుకున్నాను. ఏమేమి నానబెట్టుకున్నానో ముందుగా చూపిస్తాను. మొత్తం బియ్యంతో కాకుండా ఒక గ్లాసు పెసర్లు, హాఫ్ గ్లాసు బియ్యము, ఒక చిన్న హాఫ్ ఏమో శనగపప్పు, రాగులు, ఒక సగం గ్లాసు రాగులు, మెంతులు, మొత్తం అన్నీ కడిగి పెట్టుకున్నానండి. కడిగి నానబెట్టుకున్నాను నైట్. ఇప్పుడు బందోషకి చట్నీ, కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి అండి వేయించుకొని ముందే తెలుసు కదా, దోశకి ఇడ్లీకి ఎలా చేసుకుంటామో అదే మాదిరిగా చట్నీ వేసుకోవాలి. ముందుగా గ్రైండర్కి వేసుకొని ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ఉప్పు సరిపడా వేసుకొని గ్రైండర్కి వేసుకొని చట్నీ పక్కకు పెట్టుకోవాలండి. ముందుగా అందరికీ తెలిసిందే పల్లి చట్నీ ఎలా చేయాలనో. ఇందులో కొంచెం పోపు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బందోషకి మనం యథావిధిగా నానబెట్టుకొని మిక్సీకి వేసుకొని పెట్టుకుంటాం కదండి. పిండి నానినాక దాంట్లోనే కొంచెం చిన్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని అందులో కొంచెం సోడా, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. బందోషకి సరిపడా పిండి, మొత్తం పిండిలా కాదు, వేసుకొని ఇట్లా చిన్నగా వేసుకోవాలి. బన్లాగా వస్తుంది. దానిపైన ఏమైనా కొంచెం మనకు ఇట్లా మిరియాల పొడి కానీ ఎల్లిపాయ పొడి కానీ చల్లుకొని తినాలి. చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బందోష. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఉంటుంది. లంచ్ బాక్స్కి పప్పు అండి, టమాటా పప్పు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం. నేను పప్పు ఉడికించుకున్నాక టమాటాలు, ఉల్లిగడ్డలు వేసి ఉడికించుకున్నాక మళ్ళీ కారం వేసి కొంచెం ఉడికిస్తానని ఉడికించి పోపు పెట్టుకుంటాను. వంట అయిన తర్వాత పూజ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.